జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఉండ్రాళ్ల తద్దె బృహద్గౌరీ వ్రతం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. భాద్రపద మాసంలో బహుళపక్షంలో వచ్చే తదియ తిథిని ఉండ్రాళ్ల తద్ది అనే పేరుతో పిలుస్తారు. ఈ ఉండ్రాళ్ల తద్దె సందర్భంగా గౌరీదేవిని ప్రత్యేకంగా పూజించటం, గౌరీదేవికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించడం ద్వారా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే గౌరీదేవిని పూజించి ఉండ్రాళ్ళు నివేదన చేసిన తర్వాత 5 ముత్తైదవులను గృహానికి పిలిచి ఆ 5 ముత్తైదవులకి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము తాంబూలంలో ఉంచి వాటితో పాటుగా గౌరీదేవికి నివేదించినటువంటి ఉండ్రాళ్ళు కూడా ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. అలాగే కొన్ని ఉండ్రాళ్ళు ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా ఉండ్రాళ్ల తద్దె సందర్భంగా గౌరీదేవికి ఉండ్రాళ్ళు నివేదన చేయటం, ప్రసాదంగా స్వీకరించడం, తాంబూలంలో ఉండ్రాళ్ళు ఉంచి వాయనం ఇవ్వటం ద్వారా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే భాద్రపద మాసం బహుళపక్షం తదియ తిథి నాడు బృహత్ గౌరీ వ్రతం అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించాలని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఈ బృహత్ గౌరీ వ్రతాన్నే వాకుడు గౌరీ వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ బృహత్ గౌరీ వ్రతం, వాకుడు గౌరీ వ్రతం ఆచరించినట్లయితే కుటుంబంలో అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈ బృహత్ గౌరీ వ్రతం, వాకుడు గౌరీ వ్రతం ఎలా ఆచరించాలంటే, ఈరోజు సాయంకాలం చంద్ర దర్శనం తర్వాత అంటే చంద్రుడు కనిపించాక వాకుడు చెట్టు లేదా ములగ చెట్టు వేళతో పాటుగా తెచ్చుకోవాలి. దాన్ని శుభ్రంగా కడిగి పూజా మందిరంలో పూజాపీఠం మీద ఏర్పాటు చేసుకోవాలి. ఆ చెట్టు పక్కనే ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కలశం దగ్గర పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం ఉంచాలి, లేదా తమలపాకులో పసుపు ముద్ద ఉంచి గౌరీదేవి స్వరూపంగా భావించుకోవాలి. ఆ తర్వాత గౌరీదేవి అష్టోత్తర శతనామావళి చదువుతూ కలశం పక్కనే ఉన్నటువంటి గౌరీదేవికి పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత గౌరీదేవి అనుగ్రహం కోసం బూరెలు గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత 5 ముత్తైదవులను గృహానికి పిలవాలి. ఆ 5 ముత్తైదవులకి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము తాంబూల వాయనంలో ఉంచి వాటితో పాటు బూరెలు కూడా ఉంచి వాయనం ఇవ్వాలి. ఇలా చేస్తే దీన్ని బృహత్ గౌరీ వ్రతం లేదా వాకుడు గౌరీ వ్రతం అనే పేరుతో పిలుస్తారు. భాద్రపద మాసంలో బహుళపక్షంలో వచ్చే తదియ నాడు ఇలా బృహత్ గౌరీ వ్రతం చేయటం అనేది 5 సంవత్సరాలు చేసుకోవాలి. 5 సంవత్సరాల తర్వాత ఉద్యాపన చెప్పుకోవాలి. ఉద్యాపన సమయంలో 5 ముత్తైదవులను గృహానికి పిలిచి ఆ 5 ముత్తైదవులకి కూడా తోరాలు కట్టి 5 కొత్త చేటలు తీసుకొని ఆ 5 కొత్త చేటలలో ఒక్కొక్క కొత్త చేటలో 5 బూరెలు చప్పున ఉంచి ఆ చేట వాయినాలు ఇవ్వాలి. ఆ చేట వాయినం ఇచ్చేటప్పుడు కూడా ప్రతి చేటలో 5 బూరెలు ఉంచి దాని మీద ఇంకొక కొత్త చాటను మూసి వాయనాలు ఇవ్వాలి. ఉద్యాపన సమయంలో ఇలా మూసి వాయనాలు ఇచ్చినట్లయితే సంపూర్ణంగా ఈ బృహత్ గౌరీ వ్రతం, వాకుడు గౌరీ వ్రతం అనేది పూర్తవుతుంది. భాద్రపద బహుళ తదియ సందర్భంగా ఈ బృహత్ గౌరీ వ్రతం, వాకుడు గౌరీ వ్రతాన్ని ఆచరించినట్లయితే కుటుంబంలో అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఉండ్రాళ్ల తద్దె, వాకుడు గౌరీ వ్రతం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. గణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి. గణేశ గీతలో కనబడేటువంటి మొదటి అధ్యాయంలో సాంఖ్య సారార్థ యోగము అధ్యాయం పేరండి. ఇక్కడ అంత అందమైనటువంటి శ్లోకాన్ని ఇక్కడ చెప్పాడు. ఇందులో ఒక రహస్యాన్ని పెద్దలు చెప్తారు. మీరు భగవద్గీత చదివినా అహం అహం అనే చెప్తూ ఉంటాడు, అంతేగాని తన పేరు ఎక్కడ చెప్పడు స్వామి. మొత్తం చదవండి, ఎక్కడ ఆయన పేరు చెప్పడు, అహం అని మాత్రమే చెప్తాడు. అహమేవా అహమేవా అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఎక్కడైనా అహం దగ్గర ఆగిపోతావు, నేను అనే.
ఆ నేను అని స్ఫురణగా ఏదైతే ఉన్నదో ఆ స్ఫురణ రూపమైన బ్రహ్మము నుంచే ఈ జగత్తంతా కలిగినది అని దీని యొక్క అర్థంగా తెలుసుకో అని చెప్పడం. అందుకని గణపతి అనే దేవుడి నుంచి వచ్చింది, లేదా కృష్ణుడు అనబడే దేవుడి నుంచి వచ్చింది అని కాకుండా బ్రహ్మము నుంచి కలిగింది అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. అదే జన్మాద్యస్య యతః అనేటువంటి బ్రహ్మసూత్రాల్లో ప్రథమ సూత్రమే ఇక్కడ ప్రథమ శ్లోకంగా అనుకోవచ్చు. అహమేవ జగద్యస్మాత్ సృజామి పాలయామి చ కృత్వా నానావిధం వేషం సంహరామి స్వలీలయా. ఇందులో సృజామి, పాలయామి, సంహరామి 3 చెప్పాడు. మధ్యలో మాట్లాడు కృత్వా నానావిధం వేషం. ఆ సంహారం జరిగే వరకు నానా రకాల వేషాలు వేసుకుని నేను ఉంటాను ఆయన అన్నాడు. ఇక్కడ ఆ వేషాలు అంటే అర్థం అవతారాలు అని అర్థం, లేదా అఖిల రూపులు తన రూపులైన వాడు అని కూడా చెప్పవచ్చు. ఒక్కడు ఇన్ని ఎలా అయ్యాడంటే స్వలీలయా, అది ఆ లీల వల్లే జరిగింది నాయన అన్నాడు. అహమేవ మహావిష్ణు అహమేవ సదాశివ. సనాతన ధర్మంలో ఐక్యత అనేది ఎంత గొప్పగా చెప్పబడుతుంది. అహమేవ మహావిష్ణువు అహమేవ సదాశివ అహమేవ మహాశక్తి అహమేవ ఆర్యమా ప్రియ మళ్ళీ సంబోధన. ఓ ప్రియమైన వరేణ్య, నేనే ఆర్యమ అంటే సూర్యుడును నేనే. అహమేకో నృణాం నాథో జాతః పంచవిధపుర, నేనే 5గా అయ్యాను అన్నాడు. నేనే 5గా అయ్యానంటాను ఎన్నేనో చెప్పుకోవచ్చు. 5గా అయ్యానంటే మున్నుపే చెప్పినటువంటి పంచదేవతలుగా అయ్యాను అని చెప్పవచ్చు. అలాగే నా నుంచే పంచభూతములు, పంచతన్మాత్రలు, ఈ పంచాత్మకమైన జగత్తంతా కలిగింది అని కూడా చెప్పుకోవచ్చు. అజ్ఞానాత్మాం నజానంతి జగత్కారణం. అయితే అయిన జగత్తును చూస్తున్నారు కానీ దానికి కారణమైన నన్ను తెలుసుకోలేకపోవడం అనేది వచ్చింది సమస్య. అంతా గణపతి లేదా పరబ్రహ్మ నుంచి వచ్చింది, బాగుందండి. ఏంటి ఇప్పుడు ఒప్పుకున్నాం, అయిపోయింది కదా. అది తెలుసుకోలేకపోవడం అనేది ఇప్పుడు సమస్య. ఈ సమస్యకు పరిష్కారం కావాలి, అది తెలుసుకోవాలి. అది అందుకే అజ్ఞానాత్మాం నజానంతి, అజ్ఞానం చేత కారణమైన నన్ను తెలుసుకోలేకపోతున్నారు. జగత్తును చూస్తున్నాం కానీ జగత్తు ఎవరి నుంచి కలిగి ఎవరి యందు ఉంటూ ఎవరి యందు లీనమవుతుందో దాన్ని తెలుసుకోలేకపోవడమే సమస్య. అది తెలుసుకుంటే మోక్షమే. కానీ సమస్య ఏంటో తెలిసింది, పరిష్కారం తెలుసుకోవడమే. అదంత తేలిక అండి. ఇంకా ఇంతవరకు చెప్పినది పంచదేవతలు, వాళ్ళంటే పరమాత్మతో సమానమైపోయింది. మరి మిగిలిన జగత్తు ఏదో అల్పం అనుకోవద్దు, అది కూడా నేనే అన్నాడు ఇక్కడ. మత్త అగ్ని ఆపో ధరణి మత్త ఆకాశమారుతౌ బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ లోకపాలా దిశో దశ వసవో మునయో గావో మనవః పశవోపి చ సరితః సాగరాః యక్షాః వృక్షాః పక్షిగణా అపి తథైక 20 స్వర్గాః. 21 స్వర్గములు నా రూపమే అన్నాడు. అంటే స్వర్గాలు ఎన్నున్నాయి ఇప్పుడు తెలిసింది మనకి. అలా మురిసిపోకండి, 21 నరకాలు కూడా ఉన్నాయి. నరకాలు కూడా 21 రకాలు ఉన్నాయి. 21 నరకాలు ఉన్నాయి, 21 స్వర్గాలు ఉన్నాయి. వాడి కర్మలను అనుసరించి ఇన్ని రకాల స్వర్గములు ఉంటాయి. అందుకని ఒకే పరలోకము కాదు, పరలోకములు పలు కలవు. వాడి కర్మలను అనుసరించి తథైక 20 స్వర్గాః నాగాః సప్త నాగములు అంటే ప్రధానంగా 7 రకాల నాగజాతులు. అలాగే వనాని చ మనుష్యాః పర్వతాః సాధ్యాః సిద్ధాః రక్షోగణాః తథా. ఇప్పటి వరకు 5 దేవతలు మొదలుకొని ఇక్కడి వరకు చెప్పిన దానిలో ఏది విడిచిపెట్టాడో చూడండి. సర్వజగత్తు తత్స్వరూపమే కనుక తన నుంచి కలిగిన జగత్తు తనకు వేరుగా లేదు అనేది ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. ఇందులో ఈ చెప్పినవన్నీ జగద్విషయాలే కదా. మనుష్యాః అంటే మనం కూడాట, పర్వతాః అంటే స్థావర జంగమాత్మకమైన సర్వజగత్తు ఆయన నుంచే కలిగింది, ఆయన నుంచే పెరుగుతోంది, ఆయన ఎందే లయమైంది అని చెప్పినప్పుడు సర్వజగత్తు ఆయనకి భిన్నముగా ఉందా లేదు అది తెలుసుకోవాలి. కానీ జగత్తును చూస్తున్న ప్రతిసారి ఇది జగన్నాథుడి యొక్క స్వరూపమైన ఎరుక మనకి ఎల్లవేళలా కలుగుతూ ఉండాలి. అది కలగడం కష్టం గనక దాన్ని నిరంతరం పెట్టుకోవడానికే గీతలు వినడం, మరొకటి కాదు. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి అహం సాక్షి జగచ్చక్షు. అయితే ఇన్ని రూపములతో ఉన్నాడు అంటే ఎలా ఉన్నాడు? ఈ రూపాలు ఏడుస్తాయి, నవ్వుతాయి, పుడతాయి, చస్తాయి. ఆయన కూడా అలా అవుతున్నాడా? కాదుట. ఈ రూపముగా ఉన్న ఉపాధులకు ఆ లక్షణాలు ఉంటాయి కానీ వాటి యందున్న నేను మాత్రం సాక్షి జగచ్చక్షు అలిప్త సర్వకర్మభిః. నేను సాక్షిగా ఉంటాను, జగచ్చక్షువుని నేను. జగచ్చక్షు అనే మాట చాలా గొప్ప విశేషం అండి. జగత్తును గమనించే కన్ను ఒకటి అర్థం, జగత్తంతటికీ కన్ను. ఆయన లేకపోతే మనం కూడా జగత్తును చూడలేము, అనుభవించలేము. ఇది జగచ్చక్షు అనే మాటలో 2 అర్థములు. అలిప్త దేనికి అంటని వాడినై ఉంటాను, సర్వకర్మభి ఏ కర్మలకి నేను అంటను. అవికార అప్రమేయ అహం అవ్యక్త విశ్వగ అవ్యయ. ఇందులో ఒక్కొక్కటి ఆయన విశేషణాలు కాదు, ఒక్కొక్కటి ఆయనకి సంబంధించిన జ్ఞానం. బ్రహ్మం అనగా ఏమిటి అనగా ఇవన్నీ నిర్వచనాలండి. అది అవికారము, అప్రమేయము, అవ్యక్తము, విశ్వగ అంటే సమస్తమనందు, గా అంటే వ్యాపించి ఉన్నది.
అవ్యయము అంటే స్త్రీ నపుంసకాది భేదములు లేనిది, తరుగుదల లేనిది. అకమేవ పరం బ్రహ్మ అవ్యయానందాత్మకం నృప. ఏ అవ్యయానందము బ్రహ్మానందము అని చెప్తారా? పరబ్రహ్మము నేనే. మోహయత్యఖిలాన్ మాయా శ్రేష్ఠాన్ మమ నరానమూన్. నాదైన ఒక మాయ ఉన్నది. ఇది ఇక్కడ మాయ అనే సబ్జెక్ట్ వచ్చిందని. ఇక్కడ మాయ అంటే ఏమిటో కదా, ఒక్క నేను అనేక రకములుగా కనబడగానే అనేకము తెలుసుకుంటూ ఒక్కడిని తెలుసుకోలేకపోవడమే మాయ. ఎందువల్ల అది వచ్చింది? ఒక్క నేను అనేకంగా కనబడడం వల్ల కదా వచ్చింది. అనేకం ఎవరి వల్ల కనబడింది? నా వల్లేగా. అందుకే నా మాయ వల్లనే తెలుసుకోలేకపోతున్నారు. ఈ మాయ అంత తేలిక కాదు. శ్రేష్ఠాన్ నరాన్ అమున్ మోహయతి. గొప్ప గొప్పవారైన వాళ్ళు కూడా ఈ మాయ ముందు లొంగిపోవలసినదే. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. అక్కడైనా ఇక్కడైనా ఒకటే మాట. మాయ దాటడం అంత తేలిక అండి? చెప్పినంత తేలిక కాదు ఇక్కడ. అందుకే దైవీ ఏష గుణమయి మమ మాయ దురత్యయ అని ఒక శబ్దం ఉన్నది. అంటే సర్వజగత్తు బ్రహ్మమే అయినప్పటికీ కూడా, అది మనం వింటూ ఉన్నప్పటికీ కూడా మనకు అది తెలియబట్టట్లేదే, దాన్ని మాయ అంటారు, మరొకటి కాదు. అది తెలియబడకపోయేటప్పటికల్లా వచ్చే ప్రమాదం ఉంది. తెలియలేదండి, ఏమిటొచ్చిందిట నష్టం. నష్టం ఏంటో చెప్పుకోవాలి. అనేకం కనబడగానే ఒకదాని యందు రాగం, ఒకదాని యందు ద్వేషం, ఒకదాని యందు సుఖభావం, ఒక దుఃఖభావం, ఇవి ఏర్పడి రాగద్వేషాది వికారాలన్నీ పెరిగిపోతూ ఉంటే క్రమంగా తత్వం నుంచి దూరమై జనన మరణ పరంపరలో పడుతూ ఏ ఏ రాగద్వేష వికారాలు పెట్టుకున్నామో దానికి అనుగుణమైన కర్మలు చేస్తూ దానికి అనుసరించే ఫలాలతో దేహాలు పొందుతూ పుడుతూ వెళుతూ ఉన్నాం. ఇదో వచ్చింది సమస్య. అందుకు ఆ మాయని దాటడం అంత తేలిక కాదు. తేలిక కాని దానికి తెలుసుకోవడం ఎందుకంటే ప్రయత్నించిన వాడు తప్పకుండా దాటగలడు. ఎవడు దాటలేడు అనే దాని గురించి ప్రయత్నమే లేదు, ఉపదేశము లేదు. దాటడం కష్టం అన్నాడు కానీ దాటలేరు అనలేదుగా. కష్టపడితే దాటగలరని ఆయనే చెప్తున్నాడు ఇక్కడ. సర్వం శ్రీ సిద్ధలక్ష్మీ వల్లభా సమేత మహాగణపతి చరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు భాద్రపద బహుళ తదియ, ఉండ్రాళ్ళ తదియగా అభివర్ణిస్తారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడాను గౌరీదేవిని పూజ చేయాలి. ఉండ్రాళ్లను తయారు చేసి ఆ తల్లికి నివేదన చేయాలి. అంతేకాకుండా 10 మందికి పంచాలి ముత్తైదువులకు. దాన్ని వారు స్వీకరిస్తారు. అయితే ఈనాడు ఉండ్రాళ్లను ముత్తైదువులకు గనక వాయనంగా ఇచ్చేటువంటి ఆచార సంప్రదాయాన్ని ఎవరైతే పాటిస్తారో అది చాలా విశేషకరమైన అభివృద్ధిని కలిగింపజేస్తుంది. భాద్రపద మాసంలో అయితే ఆవిరితో వండినటువంటి వంటకాలు తినాలని మన పెద్దలు తెలియజేశారు. ఈ తిథి నాడు గౌరీదేవికి ఉండ్రాళ్ళు నివేదన చేసే ఆచారం ఏర్పరిచి ఉంటారు అని చెప్పేసి భావించాల్సి వస్తుంది. ఇక్కడ ఉండ్రాళ్లను ముత్తైదువులకు వాయనంగా కూడా ఇవ్వవచ్చు. గోరింటాకు పెట్టుకోవటం, ఉండ్రాళ్ళు నివేదనగా గౌరీదేవికి చేయటం, ఉయ్యాలలు ఊగటం, మనసు నిండా గౌరీదేవిని తలుచుకోవటం. ఏ గౌరీ శంకరార్థాంగి యథాత్వం శంకర ప్రియ తథా మాం కురు కళ్యాణ కాంతకాంతాం సుదుర్లభం అంటూ ఆ తల్లిని ప్రార్థించడం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతి అనే శ్లోకాన్ని చదువుకోవటం. లలితా సహస్రనామావళి అందరూ కలిసి చక్కగా పఠించడం. ఇవన్నీ ఈరోజు గనక ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంట గౌరీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు వచ్చి తీరుతాయి అంటోంది శాస్త్రం. మరి దీన్ని పాటించి తరించాలి ప్రతి ఒక్కరూ కూడాను. ఉండ్రాళ్ళ తద్దిగా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడాను సాంప్రదాయబద్ధంగా ఆచరిస్తున్నటువంటి ప్రక్రియ. ఈరోజు శుక్రవారం కాబట్టి శుక్రవారము పొద్దు నిద్రపోవద్దు అన్నారు. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని కూడా ఆరాధన చేయాలి.
లక్ష్మీదేవిని ఆరాధన చేసేటప్పుడు తెలుపు రంగు పుష్పాలతో ఆరాధన చేయటం చాలా మంచిది. పూజ చేయటం అన్నమాట. మల్లెపూలతో పూజ చేస్తే లక్ష్మీదేవి చాలా బాగా సంతోషిస్తుంది. పద్మ పుష్పాలు దొరికితే పద్మ పుష్పాలతో పూజ చేయవచ్చు. పరమాన్నం తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షరద్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:08, సూర్యాస్తమయం 6:11. తిథి తదియ రాత్రి 9:18 వరకు. నక్షత్రం అశ్విని రాత్రి 2:43 వరకు. వర్జం రాత్రి 11:08 నుంచి 12:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:21 వరకు. మరల మధ్యాహ్నం 12:34 నుంచి 1:22 వరకు. అమృతకాలం రాత్రి 8:17 నుంచి 9:43 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం శుక్రవారం బృహత్యుమావ్రతం, ఉండ్రాళ్ల తద్దె. అలాగనే ఈరోజు ప్రదోషం ఉన్నందువలన శుక్రవారం కావడం వలన సాయంకాలం సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో లక్ష్మీ స్వరూపమైనటువంటి మారేడు దళాలతో అర్చన చేయడం ద్వారా సకల సంపదలు సిద్ధిస్తాయి, సకల పాపాలు క్షయమవుతాయి. ఉదయకాలం మారేడు దళాలతో లక్ష్మీనారాయణ పూజ చేయడం ద్వారా సంపదలు సిద్ధిస్తాయి, మోక్షం సిద్ధిస్తుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. బృహత్యుమావ్రతం తెల్లవారుజామున లేచి స్నానాధికం, తలంటు పోసుకోవడం మొదలైనవి పూర్తి చేసుకుని చేతులకు గోరింటాకు మొదలైనవి ధరించి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి ఉండ్రాళ్ళ నైవేద్యం చేసి ప్రసాదం స్వీకరిస్తారు. కన్యలు ఎక్కువగా చేస్తుంటారు ఈ వ్రతాన్ని. దానివలన సానుకూలమైనటువంటి దాంపత్యం కలిగేలాగా ఉత్తముడైనటువంటి వరుడు లభిస్తాడు. నేటి ఆణిముత్యాలు. నీ అభివృద్ధి నీ కష్టం వలన జరగాలి, కానీ పక్కవాడి నష్టం వలన కాదు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. పిల్లవాడి రూపంలోనే పరమశివుని యొక్క ఆత్మలింగం భారతదేశం దాటకుండా గోకర్ణంలోనే ఉంచినటువంటి మహానుభావుడు విఘ్నేశ్వరుడు పిల్లవాడిగా సాధించాడు. ఇంకొకసారి రంగనాథస్వామి వారి యొక్క మూర్తి విభీషణుడు లంకాపట్టణానికి తీసుకెళ్ళిపోతున్నాడు. విభీషణుడు తీసుకెడుతున్నప్పుడు అది సముద్రం దాటి లంకకి వెళ్ళిపోతే రాక్షస స్థానం బలపడకూడదు. ఇవాళ విభీషణుడు చిరంజీవి, పర్వాలేదు, కానీ అది భారతదేశంలో ఉండాలి, వేదభూమి. అందుకే
ఆయనకి సాయంకాలం సంధ్యావేళ సమయం అయింది. మళ్ళీ పిల్లాడి రూపంలో వెళ్ళాడు. మళ్ళీ పిల్లవాడి రూపంలో వెళ్ళేటప్పటికీ పట్టుకోరా ఒక్కసారి ఈ మూర్తిని అర్ఘ్యం ఇచ్చొస్తానన్నాడు. మళ్ళీ రావణాసురుడికి ఎలా చేశాడో రావణుడి తమ్ముడికి అలాగే చేశాడు. 3 మాటలు పిలిచే లోపల స్వామిని అక్కడ పెట్టేశాడు. పెట్టేసేటప్పటికి ఇప్పటికీ శ్రీరంగంలో రంగనాథస్వామి అలా ఉండిపోయారు అంటే కారణం కేవలం విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం చేతనే రంగనాథస్వామి వారి మూర్తి అలా ఉండిపోయింది. విభీషణుడు వెంటపడ్డాడు. ఇంత కష్టపడి తెచ్చుకున్న మూర్తిని భూమి మీద పెట్టేసావు కదరా అని కొట్టడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొండెక్కిపోయి విఘ్నేశ్వర రూపంతో నిలబడ్డాడు. నమస్కారం చేసి వెళ్ళిపోయాడు విభీషణుడు. అందుకే ఇప్పటికీ రాక్ఫోర్ట్ టెంపుల్ అంటారు. మీరు తిరుచినాపల్లి వెడితే అవతల వైపు కావేరీ ప్రవాహానికి శ్రీరంగం ఉంటుంది, యువతల వైపు తిరుచినాపల్లి ఉంటుంది, మధ్యలో కొండ ఉంటుంది, కొండ మీద ఉంటాడు విఘ్నేశ్వరుడు. అది అప్పుడు విభీషణుడు పట్టుకెడుతున్నప్పుడు రంగనాథస్వామిని పెట్టేసినటువంటి మూర్తి. అటు తండ్రి గారి శివలింగాన్ని భారతదేశం ఎల్లలు దాటకుండా ఆపాడు పిల్లవాడిగా. వేరొకప్పుడు మేనమామ యొక్క రంగనాథస్వామి రూపాన్ని భారతదేశపు ఎల్లలు దాటకుండా పిల్లవాడిగానే ఆపి పెట్టించేశాడు. పిల్లవాడిగానే గజాసుర సంహారం చేశాడు. ఒకానొకప్పుడు లోకంలో ఒక పెద్ద రాక్షసుడు బయలుదేరాడు. ఆయన ఒక విచిత్రమైనటువంటి వరాన్ని కోరాడు. ఎవడైనా మరణించాలి కదూ, నువ్వు ఎలా మరణిస్తావని అడిగాడు. స్త్రీ పురుషుల యొక్క సంయోగం ఉండకుండా స్త్రీ వలన మాత్రమే పుట్టి ఆమె యొక్క పురుషుడంటే ఆమె యొక్క భర్త చేతిలో మరణించి నాకు ఎలా ఏనుగు ముఖం ఉందో అలా ఏనుగు ముఖం పెట్టుకున్నవాడు ఎవరైనా ఉంటే వాడి చేతిలో చచ్చిపోతానన్నాడు. గజముఖాసురుడు అంటారు. గజాసురుడినైతే శివుడు చంపాడు, గజముఖాసురుడైతే రాక్షసుడు. లోకాలన్నింటినీ తల్లడిల్ల చేశాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్ళీ అవతారంగా వచ్చాడు. అది వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క అవతారం. అందుకని స్త్రీ పురుష సంపర్కంతో రాకూడదు కాబట్టి జగన్మాత లోక సంరక్షణం కోసం ఏమీ తిరిగిని దానిలా ప్రవర్తిస్తుంది. తన ఒంటి నలుగు పసుపు తీసి ముద్ద చేసి అక్కడ పెట్టి ప్రతిష్ఠ చేసింది. మనుష్య రూపంతో ఉంటాడు ఆ విఘ్నేశ్వరుడు. ఆయనకి ఏనుగు ముఖం ఉండదు. ఇప్పటికీ చిదంబరం దేవాలయంలోకి ఎడుతున్నప్పుడు ఎడం పక్కన ఉంటాడు. అలాగే నాగపట్టణంలో సింహవాహనుడైనటువంటి గణపతి ఉంటారు. అక్కడ నీలాయతాక్షి అమ్మవారి పేరు, అద్భుతమైన పేరు తల్లిది. ఆ విఘ్నేశ్వరుడు మనుష్య రూపంలో ఉన్నాడు. బయట కాపుదల పెట్టింది, ఎవరినీ లోపలికి పంపకంది. పరమశివుడు వచ్చాడు, లోపలికి పంపనన్నాడు. నేను యజమానిని రా, పార్వతీదేవి భర్తని, నువ్వెవరు పో లోపలికి ఎడతానన్నాడు. వీల్లేదు, ఇద్దరికీ యుద్ధం జరిగింది, తలకాయ తీసేసాడు. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, ఈ కథ వినడానికి బాగుంటుంది, కానీ పిల్లలు ఎవరైనా ఏమండి మరి పరమశివుడు అంటే అన్నీ తెలిసినవాడు అంటారు కదా, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం అని కదా అంటారు. ఆయనకి తెలీదా పార్వతీదేవి నలుగులోంచి వచ్చినవాడు, పార్వతీదేవికి పుత్రుడు అంటే నాకు పుత్రుడు, కొడుకుతో సమానం, ఆవిడే కాపుదల పెట్టింది, ఈ పిల్లవాడిని నేను చంపడం ఏమిటని శివుడికి తెలీదా? మరి శివుడు చంపేయడం ఏమిటి, పార్వతీదేవి బాధపడడం ఏమిటి, మళ్ళీ ఇలా వెళ్ళండి కింద మొట్టమొదటి ఏ ప్రాణి దొరికితే దాని తలకాయ నరికి తీసుకురండి దాన్ని అంటిస్తానండం ఏమిటి, మళ్ళీ ఏనుగు తలకాయ తీసుకొచ్చి తగిలించడం ఏమిటి, ఈ కథలకి కాళ్ళు చేతులు ఏముండవా? అంటే మీరు దాన్ని పూర్వాపరాలతో వింటే అనుమానాలు ఉండవు. కేవలం 4 వాక్యాలుగా తెలుసుకున్నారనుకోండి, అనుమానం రావడం సహజం. ఇది యథార్థం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జాతి చేతనే పాపాలు చేసే చండాలం నుండి నిన్ను కాపాడుకో అంది. ఇలా ఎలుక అంటూ ఉండగానే భయ సంభ్రమాలు కలిగినటువంటి పిల్లి కొమ్మ మీద నుంచి పారిపోయింది, ఇంకా వెళ్ళిపోయింది. ఇక్కడ ఇలా శాస్త్రార్థ తత్వాలు తెలిసినటువంటి ఎలుక తన బుద్ధి సామర్థ్యం వినిపించి మరో కన్నంలోకి వెళ్ళిపోయింది. తెలివైనటువంటి ఎలుక బలం లేకపోయినా ఒంటరిదైన బుద్ధి బలంతో చాలామంది బలవంతులైనటువంటి శత్రువులను మోసగించింది. సమర్థుడైన శత్రువుతో పండితుడు సంధి చేసుకోవాలి. ఎలుక పిల్లి ఒకదానినొకటి ఆశ్రయించుకొని ఆపద నుండి బయటపడ్డాయి కదా.
ఇలా క్షత్రియ ధర్మాన్ని నేను నీకు చాలా చోట్ల విస్తారంగా చెప్పాను. ఇప్పుడు సంక్షిప్తంగా కూడా చెప్తాను విను. పరస్పర శత్రుత్వం కల ఎలుక, పిల్లి ఉత్తమమైనవి ప్రీతి పొందాయి. వాటి బుద్ధి పరస్పరము వంచుకోవటానికి పనికి వచ్చింది. చక్కని బుద్ధిని ఆచరించినందువల్ల ప్రాజ్ఞుడు ఇతరుడిని మోసగింపగలడు. ప్రమాదపడితే ప్రాజ్ఞుడు కూడా తెలివిగల ఇతరుల వంచనకు లోబడతాడు. అందుచేత భయపడినట్లు, నమ్మకపోయినా నమ్మినట్లు ఉండేవాడు పొరపడకుండా స్థిరంగా ఉంటాడు. చలిస్తే పొరపడితే నశిస్తాడు. సంధి తత్వజ్ఞులు కాలాన్ని అనుసరించి శత్రువుతో సంధిని, మిత్రునితో వైరము చేయాలని నిత్యము చెబుతారు. మహారాజా, ఇది తెలిసి రాజు శాస్త్రం గ్రహించి ప్రయత్నపరుడై అప్రమత్తుడై భయపడకుండానే భయపడినట్లు నటించాలి. బలవంతుడైన శత్రువును భయపడుతూనే చేరాలి. విడిపోయేటప్పుడు భయపడుతూనే విడిపోవాలి. భయం వల్ల అప్రమత్తమైనటువంటి ఏకాగ్రత వల్ల ఆపదలను తొలగించుకునే బుద్ధి కలుగుతుంది. భయం రాకముందే భయపడేవాడికి భయమే కలగదు. ఏ మరుపాటుతో నిర్భయంగా ఉంటే వాడికి గొప్ప భయం ఏర్పడుతుంది. నిత్యము భయరహితంగా తిరిగేవాడికి ఏ రహస్యమూ చెప్పరాదు. వాడికి తెలిసినది దాచుకునే జ్ఞానం లేకపోవటం వల్ల అది మూల దర్శనం చేయగల వారి దగ్గరకు చేరుతుంది. అందుచేత భయపడినట్లు, నమ్మకపోయినా నమ్మినట్లు ప్రవర్తిస్తూ ఉండాలి. కార్యభారంతో అసత్య కృత్యం ఏమాత్రమూ చేయరాదు. ధర్మరాజా, నేను నీకు ఈ కథ చెప్పాను. దీన్ని విని మిత్రుల మధ్య తగినట్లు ప్రవర్తించు. చాలా అద్భుతమైన కథ ఇది. మళ్ళీ మీరు చదువుకుంటే, మళ్ళీ వింటే మీకు అర్థమవుతుంది. ఇది మిత్రులతో ఎట్లా ఉండాలా, శత్రువులతో ఎట్లా ఉండాలా, మిత్రత్వము ఏ విధంగా దాన్ని కంటిన్యూ చేయాలా, శత్రుత్వము వాళ్ళతో మిత్రత్వం ఎట్లా చేయాలా, మిత్రత్వం ఒకవేళ చేస్తే దాన్ని కంటిన్యూ చేయొచ్చా చేయకూడదా, ఇవంతా దీంట్లో మనకు బాగా నీతి చెప్తున్నది. ఏకాగ్ర బుద్ధిని పొంది శత్రుమిత్రుల తేడా తెలుసుకొని సంధి విగ్రహ కాలాలను, ఆపదల నుండి బయటపడే ఉపాయాలను తెలుసుకో. శత్రువుకు నీకు సమానమైన పనిలో బలవంతునితో సంధి చేసుకొని కలిసి తర్వాత యుక్తితో సంచరించాలి. కృతార్థుడైనటువంటి తరువాత కూడా నమ్మి ఉండకూడదు. ధర్మార్థ కామాలకు విరుద్ధం కాని ఈ నీతిని నా నుండి విని ప్రజలను రక్షిస్తూ అభ్యుదయాన్ని పొందు. బ్రాహ్మణులతో కలిసి నీ యాత్ర సాగుగాక. వారే ఇహంలోనూ పరంలోనూ చాలా శ్రేయస్సు చేకూర్చుతారు. వీరు ధర్మవేత్తలు, సదా కృతజ్ఞతలు, పూజితులై శుభం చేస్తారు. అందుచేత వారిని పూజించాలి. రాజా, రాజ్యాన్ని, శ్రేయస్సును, యశకీర్తులను పొందుతావు. అవిచ్ఛిన్నమైన వంశం న్యాయంగా క్రమంగా పొందుతావు. బుద్ధి విశేషం కలిగించే సంధి విగ్రహాలు రెండిటినీ గూర్చి నీకు చక్కగా చెప్పాను. సదా రాజు దాన్ని మెలకువతో పరిశీలించి శత్రువుల సముదాయం మీద ప్రయోగించాలి అన్నాడు భీష్ముడు. దీర్ఘమైనటువంటి ఈ బోధన మళ్ళీ వినాలి మీరు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 139వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అంటున్నాడు, మహాబాహు, శత్రువులు ఎందు నమ్మకం ఉండరాదనేటువంటి రాజనీతి బాగా చెప్పావు నువ్వు. ఇక్కడ నమ్మకం లేకుండా రాజు ఎలా వ్యవహారాలను సాగించగలడు అనే విశ్వాసం వలన రాజుకు భయం కలుగుతుంది. నిజమే. మరి ఎవరిని నమ్మకుండా రాజు శత్రువులను ఎలా గెలుస్తాడు? పితామహో, ఈయన సందేహాన్ని తీర్చు. విశ్వాసం పనికిరాదు అనే మాట వింటే నా బుద్ధి తవక పడుతుంది. అప్పుడు భీష్ముడు ఇలా అంటున్నాడు, ధర్మరాజా,
బ్రహ్మదత్తుని ఇంటిలో జరిగిన వృత్తాంతాన్ని చెబుతాను విను. ఇది బ్రహ్మదత్త మహారాజుకు పూజని అనే పక్షికి జరిగిన సంవాదం. కాంపిల్య నగరంలో బ్రహ్మదత్తుడి అంతఃపురంలో పూజని అనే పక్షి చాలా కాలంగా ఉంటుంది. అది పక్షిలాగా సర్వప్రాణుల భాషలను అర్థం చేసుకోగలదు. పక్షి జాతిలో పుట్టినప్పటికీ అన్నీ తెలిసింది, అన్ని తత్వాలను అవగతం చేసుకున్నది. అక్కడది మంచి రంగు గల ఒక పిల్లకు జన్మ ఇచ్చింది. అదే రోజు బ్రహ్మదత్తుడికి రాణి గర్భాన ఒక కొడుకు కూడా పుట్టాడు. అంటే ఈ పక్షికి ఒక పిల్ల కలిగింది, రాజుకు కూడా ఒక శిశువు కలిగాడు. కృతజ్ఞరాలైనటువంటి ఆ పూజనీ పక్షి రోజు సముద్ర తీరానికి వెళ్ళి ఆ పిల్లల కోసం 2 పండ్లను తెస్తూ ఉండేది. తన పిల్ల రాజు కొడుకు కూడా పుష్టిగా పెరగాలని వారిద్దరికీ చెరుకు పండునిచ్చేది. తన పిల్లకు ఇచ్చేది, రాజు పిల్లకు ఇచ్చేది. ఆ పళ్ళు అమృతంలాగా రుచికరమైనవి, బలాన్ని తేజస్సును వృద్ధి పొందించేవి. పూజని పక్షి ఆ పండ్లను క్రమం తప్పకుండా తెచ్చి వెంటనే వారికి ఇస్తూ ఉండేది. ఆ పండ్లను తినటం వలన రాజపుత్రుడు బాగా ఎదిగాడు. ఆ పిల్లవాడిని ఒకరోజు దాది ఎత్తుకొని తిప్పుతూ ఉంది. ఆ బాలకుడు ఆ సమయంలో బాల్య చాపల్యంతో ఆ పక్షి పిల్లను చూశాడు. చిన్నతనంలో ఉత్సాహంగా ఆ పక్షితో ఆటలాడసాగాడు. క్రమంగా వాడికి అసూయ పుట్టింది. ఆ రాజు కొడుకు తనతో పాటు పుట్టిన ఆ పక్షి పిల్లను ఎవరు లేని చోటుకి తీసుకొని పోయి దాన్ని చంపి దాది ఒడిలోకి చేరాడు. ఎందుకో అట్లా చేసేశాడు, చంపేశాడు ఆ పక్షి పిల్లను. అప్పుడు పూజని పండ్లను తీసుకొని వచ్చింది. మామూలుగా రాజు కొడుకు చంపిన తన పిల్ల నేలపై పడి ఉండటాన్ని చూసింది. అన్యాయంగా పడిపోయింది, పాపం చచ్చిపోయింది. ఆ పూజని మరణించిన తన బిడ్డను చూసి విలపించింది కూడా. దుఃఖంతో తపిస్తూ విలపిస్తూ అది ఇలా అంది, క్షత్రియులకు స్నేహం లేదు, ప్రేమ లేదు, మంచితనము లేదు. ఏదైనా పని పడ్డప్పుడే ఇతరులతో కలిసి ఉంటారు, పని పూర్తి అయ్యాక విడిచిపెడతారు. అందరికీ అపకారం చేయగల క్షత్రియులను నమ్మరాదు. అపకారం చేసి కూడా నిరర్థకంగా అనునయించడం వారికి అలవాటే వాళ్ళకి మామూలుగా. ఈ బ్రహ్మదత్తుడు కృతజ్ఞుడు, మరి క్రూరుడు, విశ్వాసఘాతకుడు. ఇప్పుడు ఇతడు చేసిన దానికి తగిన ప్రతీకారం నేను చేస్తాను. సహసంజాత వృద్ధస్య తథైవ సహభోజినగా శరణాగతస్య చ వదః త్రివిధం ఖేవ పాతకం. తనతో పుట్టి పెరిగిన వాడిని చంపటం, తనతో కలిసి భోజనం చేసిన వాడిని చంపటం, శరణు కోరి వచ్చిన వారిని చంపటం, ఇలా పాతకం 3 విధాలుగా ఉంటుంది. తనతో కూర్చొని భోంచేసేవాడిని చంపకూడదు, తనతో పెరిగిన వాడిని చంపకూడదు, ఎవరు శరణు కోరి వస్తారో వాళ్ళని చంపకూడదు. ఈ 3 విధాలుగా మహాపాపం ఇది. అలా పలికి ఆ పూజని రాజకుమారుడికి కళ్ళను కాళ్ళతో పొడిచి పీకి ఆకాశానికి ఎగిరి ఇలా అన్నది, ఇష్టపూర్వకంగా పాపం చేస్తే దాని ఫలం ఆ పాపిని వెంటనే చేరుతుంది. అయితే తాను చేసింది ప్రతిక్రియ మాత్రమే అయితే ఆ కర్త అంతకుముందు చేసినటువంటి శుభాశుభ కర్మలు కూడా నశించవు. రాజా, ఒకవేళ పాపకృత్యాన్ని చేసినా దాని ఫలం కర్తను చేరినట్లు కనిపించకపోతే
అతని పుత్రుడిలో, మనుముడిలో, ముదిమనుడిలో దానిని అనుభవించవలసి వస్తుంది కదా. పూజని వలన కండ్లను పోగొట్టుకున్నటువంటి తన కుమారుడిని చూసి బ్రహ్మదత్తుడు దాన్ని తన కుమారుడు చేసిన పనికి ప్రతిఫలంగా భావించి పూజనితో ఇలా అన్నాడు, ఏం చేసేది, మేము నీకు అపకారం చేశాం, నీవు ప్రతీకారం తీర్చుకున్నావు, రెండు కూడా సరిపోయాయి. పూజని ఇక మా దగ్గరే ఉండు, ఎక్కడకు వెళ్ళొద్దు అన్నాడు. అప్పుడు పూజని ఇలా అన్నది, ఒక్కసారి తప్పు చేసిన వాడు మరలా ఆ స్థానాన్ని ఆశ్రయించి ఉండటాన్ని పండితులు అభినందించరు. ఒక్క స్థలం నుంచి వదిలేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే స్థలము కావాలా అని వాళ్ళు అపేక్షించకూడదు, అదే స్థలం వాళ్ళకి ఇవ్వనకూడదు. ఇది ఒక నియమం ఉంది. అక్కడి నుండి వెళ్ళిపోవటమే శ్రేయస్కరం. ఎందుకంటే కొడుకు కళ్ళు పీకేసింది కదా. నా కొడుకు ఎట్లా పోయాడు, ఉన్న కొడుకు కళ్ళు పోయాయి రాజు కొడుకుకి, నేను పీకినవాడు నేనున్నా, నన్ను ఊరికే ఉంటాడా అనే ఒక ఇద్దరికీ సంశయమే. దెబ్బతిన్నవాడు సాంత్వన వచనాలు పలికినా ఎప్పుడూ వాడిని నమ్మకూడదు. శత్రుత్వం ఎప్పుడూ ఉపశమించదు. శత్రువును నమ్మిన మూర్ఖుడు శీఘ్రంగానే హత్యకు గురి అవుతాడు. ఇప్పుడు శత్రువులే కదా ఆయన రాజా. పరస్పరం శత్రుత్వాన్ని పెంచుకుంటూ పోతే వారి పుత్రపౌత్రులకు కూడా అది పట్టి పీడిస్తుంది. పుత్రపౌత్రులు నశిస్తే పరలోకంలో కూడా అది వెంటాడుతుంది. ఒకరికొకరు అపకారం చేసుకున్న వారికి ఒకరినొకరు నమ్మకపోవటమే సుఖం. విశ్వాసఘాతకులను ఎప్పుడూ కూడా విశ్వసించకపోవటం అవసరం. నమ్మదగని వారిని నమ్మరాదు, నమ్మదగిన వారిని కూడా ఎక్కువగా నమ్మరాదు. విశ్వాసం వలన పుట్టిన భయం విశ్వసించిన వారిని సమూలంగా నశింపజేస్తుంది. అందరినీ నమ్మించగలగాలే కానీ తాను ఎవరిని నమ్మకూడదు. బంధువులలో తల్లిదండ్రులు అందరికన్నా ఎక్కువ. భార్య అంటే రూపు కట్టిన వార్ధక్యం. పుత్రుడు తన అంశయే. ఇక మిత్రుడు తన పని తీరేదాకా నిలుస్తాడు కానీ సుఖదుఖాలను ఎవరికి వారే అనుభవించాలి కూడా. పరస్పరం శత్రుత్వం ఉన్న వారి మధ్య సంధి కుదరదు. నేను ఒక కారణంగా నీ దగ్గర నివసించాను, ఇప్పుడు అది తొలగిపోయింది. ఒకసారి అపకారం చేసిన వాడిని, అపకారాన్ని పొందినవాడు దానమానాలలో గౌరవించిన అపకర్త మనస్సు విశ్వసించదు కదా. దుర్బలులను తాము చేసిన తప్పులే భయపెడతాయి. ఒకప్పుడు గౌరవాన్ని పొంది ఆ తర్వాత పరాభవానికి గురి అయితే సత్యసంపన్నుడైన మనిషి శత్రువు చేత సత్కరింపబడుతున్నా సరే ఆ స్థానాన్ని తప్పక విడవాలి. నీ కొలువులో మన్నన పొందుతూ చాలా కాలం నివసించాను. ఇప్పుడు మనకు వైరం ఏర్పడింది. వెంటనే వెళ్ళిపోవటమే సుఖకరం. కాబట్టి నేను వెళతానంది పక్షి. ఎందుకంటే నా కొడుకుని చంపేశాడు నీ కొడుకు. నేను ఆ కోపంతో నీ కొడుకు కళ్ళు పీకేశాను. మనిద్దరం స్నేహం ఎప్పటికీ ఉండినప్పటికి కూడా ఎప్పటికైనా నువ్వు కొడుకు మీద ప్రేమతో నన్ను విరోధించవచ్చు, లేక ఎప్పటికైనా నా కొడుకు ప్రేమతో నిన్ను మళ్ళీ నేను విరోధించవచ్చు. కళ్ళు పీకటమే కాకుండా చంపింటే బాగుండు అని ఒకరోజు నాకు అనిపించవచ్చు. కళ్ళు పీకాడు కాబట్టి నా కొడుకుని ఈయన్ని చంపటమే బాగుండి నీకు అనిపించవచ్చు. అందుకని ఎందుకో నీ దగ్గర ఉండటానికి నాకు ఇష్టం లేదు. అందుకని విడిపోవటమే మంచిది. బ్రహ్మదత్తుడిలా అన్నాడు మళ్ళీ, ఒకరు చేసిన పనికి ప్రతీకారం చేసిన వాడు తాను తప్పు చేసినట్లు కాదు, అతడు దోషిగా భావింపబడడు. ప్రతీకారానికి గురి అయినవాడు కూడా ముందు చేసిన తప్పు నుంచి విముక్తుడు కాగలడు. పూజని దయచేసి ఇక్కడే ఉండు, వెళ్ళవద్దు అన్నాడు. అయింది ఏదో అయింది, అయిపోయింది. ముందు చేశాడు కదా నా కొడుకు తప్పు, అందుకని తప్పు మాదేనే, ఆయన అయిపోయింది ఉండి ఇక్కడేని. మళ్ళీ పూజని ఇలా అంటుంది,
ప్రత్యుపకారానికి అపకారాన్ని అనుభవించిన వాడికి మధ్య మళ్ళీ సఖ్యం ఎప్పటికీ కుదరదు. నీ కొడుకు నాకు అపకారం చేశాడు, నేను అపకారం చేశా, మన ఇద్దరికీ మళ్ళీ సఖ్యత కుదరదు. ఇక నన్ను వద్దు, ఇక్కడ ఉండమని చెప్పద్దు. వారి మనస్సుల్లో పూర్వస్థితి మొదలుతూనే ఉంటుంది. మనకి జరిగిన విచారమే ఎప్పటికీ దుఃఖపడుతూనే ఉంటాం ఇద్దరము కూడా. బ్రహ్మదత్తుడు ఇలా అన్నాడు, ఎందుకు సంధి కుదరదు? ప్రత్యుపకారికి అపకారాన్ని అనుభవించిన వాడికి మధ్య మరలా సంధి కొనసాగుతుంది కదా. ప్రతీకారంతోనే వైరం నశిస్తుంది కదా. అపకార ఫలాన్ని ప్రత్యుపకారి పొందని అవసరం లేదు కదా అన్నాడు. నువ్వు చేసిన దానికి నేను చేసిన దానికి నువ్వు చేసి అయిపోయింది అక్కడికక్కడికి. దానికోసం మళ్ళీ మనం కనిపెట్టుకోవాల్సిన పని లేదు. మళ్ళీ పూజని ఇలా అంది, వైరం ఎప్పుడూ తగ్గిపోదు. ఓదార్చబడ్డం కదా అని విశ్వసించకూడదు కూడా. నమ్మినందువల్లనే ప్రాణాల మీదకు రావచ్చు కూడా. కాబట్టి కనిపించకుండా పోవటమే శ్రేయస్కరం. ఎప్పటికైనా నీకు మనసులో రావచ్చు, లేక నీ స్నేహితులు నీకు చెప్పచ్చు, అన్యాయంగా నీ కొడుకు కళ్ళు పీకేసింది ఒక పక్షి కదా అని. అప్పుడు మనిషికి పక్షికి నువ్వు పోల్చగలవు, నన్ను చంపగలవు. అందుకని నేను ఉండను. ఆడ ఏనుగుల సహకారంతో మదపుటేనుగులను బంధించినట్లు పదునైన ఆయుధాలతోనైనా వెంటనే బంధింపలేని వాడిని మంచి మాటలతో మంచితనంతో బంధించవచ్చు అంది. అంటే నన్ను ఏదో బంధించే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. అప్పుడు బ్రహ్మదత్తుడు అలా అన్నాడు, ప్రాణహాని చేసే ప్రాణులతో అయినా సహవాసం వల్ల స్నేహం కలుగుతుంది, పరస్పర విశ్వాసం కలుగుతుంది. శునకానికి చండాలునితో స్నేహ విశ్వాసాలు కలుగుతున్నాయి కదా. పరస్పర వైరం గల ప్రాణులతో అయినా సహవాసం వలన వైరం కూడా మృదువుగా మారిపోతుంది. తామరాకు మీద నీటి బొట్టులాగా ఆ శత్రుత్వం నిలవదు అన్నాడు. మళ్ళీ పూజని ఇలా అంటుంది, వైరం 5 కారణాల వలన కలుగుతుందని పండితులు అంటారు. 1 స్త్రీ, 2 భూమి, 3 మాట, 4 జాతి వైరం, 5 ఏదైనా అపరాధం. ఇవే ఆ 5 కారణాలు. ఈ 5 ఏ కారణం ఉన్నా కూడా పరోపకారిని చంపకూడదు. విశేషించి క్షత్రియుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అటువంటి పనిపై పడరాదు, వానిపై పడరాదు. జరిగిన తప్పులోని బలాబలను గుర్తించి ఆ తరువాతనే అడుగు ముందుకు వేయాలి. వైరం ఏర్పడిన తర్వాత మిత్రునైనా సరే నమ్మరాదు. కట్టెలో కనిపించకుండా నిప్పు ఉన్నట్లు వైరం పైకి కనిపించకపోయినా లోపల దాగి ఉంటుంది. ఎందుకంటే నీ కొడుకు బతికాడు కాబట్టి, బతికి కళ్ళు లేని వాడిగా కనపడుతున్నాడు కాబట్టి. నా కొడుకు బతకలేదు కాబట్టి, బతకలేదు అనేటువంటిది నాకు దుఃఖం ఒకటిగా ఉంది. బతికి చూడలేకపోవటం దుఃఖం, నన్నప్పుడు నా మీద నీ కోపం వస్తుంది అని అర్థం. ఇక్కడ కోపం రాక తప్పదు. ఎందుకంటే బతికి చూస్తున్నావు దిన్నము కాబట్టి నీ కోపం ఎక్కువ రావచ్చు. నా కోపం తగ్గచ్చు, ఎందుకంటే నా కొడుకు పోయాడు కాబట్టి నాకు కనపడటం లేదు. అందుకని కనపడలేనటువంటి కొడుకు మీద దుఃఖమే ఉంటుంది నాకు. అంత తప్పితే నీకు దుఃఖము జతకు వైరత్వం కూడా వస్తుందయ్యా రాజా. ధనదాహం వలన కానీ, బెదిరింపుల వలన కానీ, బుజ్జగింపుల వలన కానీ, శాస్త్ర బోధల వలన కానీ కోపాగ్ని శమించదు. సముద్రంలోని బడబాగ్నిలాగా మండుతూనే ఉంటుంది. రాజా, ఎగసి పడుతున్న వైరాగ్ని కానీ, అపరాధం వలన చేసిన కర్మ కానీ ఏదో ఒక పక్షం నశించిపోయేదే కదా, చల్లబడదు, సమసిపోదు కూడా. అది ఏదో ఒక పక్షం నశించిపోయేదాకా అది ఏమన్నా చేయాల్సిందే. అది లోపల ఉండేటువంటి అగ్ని నశించిపోవాలి, అది చల్లారిపోవాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.